ఈరోజు ఈ ఎర్రవరం గ్రామంలో సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎర్రవరంలో ది 29/4/2026 ఆ తారీఖున మన ఎర్రవరం దేవస్థానంలో ఇక్కడ ఎర్రవరం గ్రామ ప్రజలు మా కమిటీ వాళ్ళు కోర్ కమిటీ వాళ్ళు యావత్ భక్తులకు తెలియజేయనది ఏమనగా 29వ తారీఖు నాడు ఇక్కడ కళ్యాణం 3 రోజులు ఈ దేవస్థానం నందు కొన్ని కార్యక్రమాలు కళ్యాణం గురించి జరుగుతాయి. 29/4/2026 ఇక్కడ స్వామి కళ్యాణం జరుగుద్ది. 30వ తారీఖు ఉదయం 11 గంటలకు ఎర్రవరం గ్రామంలో సెంచులక్ష్మి రాజ్యలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ ఎర్రవరం ఈ బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరపబడుతున్నది. నేను ఒక చైర్మన్గా ఇక్కడ 2022 ఆగస్టులో స్వామి ఈ ఎర్రవరం రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ గుడి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు గ్రామ పెద్దల సహకారంతో మా కోర్ కమిటీ వారి సహకారంతో నేను ఒక చైర్మన్గా ఇక్కడ కొన్ని నిధులు సక్రమంగా చేస్తున్నాము. ఇంకా ఈ గుడిలో ఉన్న ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు మాకు 2022 ఆగస్టులో స్వామి చెప్పారు, అయ్యా మీరు గుడి కట్టుకోండి, ఇక్కడికి వచ్చే నా భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, ఈ పల్లెటూరులో వాళ్ళకి మంచినీళ్ళు కూడా దొరకవు, మీరు నా భక్తులకి అన్నం పెట్టమని కూడా స్వామివారు నన్ను అడగడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఎర్రవరంలో ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఎర్రవరం గ్రామంలో నిత్య అన్నదానం కొన్ని దేవాలయాలలో ఏదో ఆ టైంకి 12 గంటలకో 1 గంటకో పెడతారు. మేము అలా కాదు, ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా నిత్య అన్నదానం. ఎన్ని వేల మంది వచ్చినా కూడా స్వామి గారి తరపున భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళకి సౌకర్యం చేయడం కోసం మా కమిటీ వాళ్ళు కోర్ కమిటీ వాళ్ళు నేను ఒక చైర్మన్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఇక్కడ స్వామి ఒకటే చెప్తున్నారు, మీరు రండి, భక్తులు ఎవరికి ఇబ్బంది కలగొద్దు, చెప్పులు ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ, దర్శనం ఫ్రీ, భోజనం ఫ్రీ. ఈ ఎర్రవరం దేవస్థానంలో ఈ ప్రజలకి ఈ భక్తులకి ఈ సౌకర్యం కల్పించింది ఆ భగవంతుడి పుణ్యాన్నేనని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఈ 30వ తారీఖు కళ్యాణానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దయ్య గారు వస్తున్నారు. ఆయన చేతుల మీదంగా ఈ కళ్యాణం కూడా జరుగుతుంది. 29, 30, 1వ తారీఖు 3 రోజులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ ఎర్రవరం దేవస్థానంలో మంచిగా జరుగుద్దని కూడా నేను ఒక చైర్మన్గా భక్తులందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా యావత్ ప్రజానికం ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం నుంచి కూడా అందరూ వచ్చి కూడా ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని మంచిగా భోంచేసిపోమని కూడా ఒక చైర్మన్గా నేను మీ అందరికీ విన్నపం ఇస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఈ ఎండల వల్ల భక్తులందరికీ కూడా మంచిగా సౌకర్యాలు కల్పించడానికి కూడా మా యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకున్నాం. మేము మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు మా గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఇక్కడ వాలంటీర్లుగా ఉండి వచ్చిన భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా మేము ఈ కళ్యాణానికి చేయడానికి మేమంతా కంకణం కట్టుకొని కూడా మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మా గుడి యాక్చువల్గా 3.5 సంవత్సరాలు అవుతుంది గుడి మొదలుపెట్టి. అది మొత్తం కూడా కృష్ణశిల రాయితో కట్టడం జరుగుతుంది. అది మేము ఈ సంవత్సరం అయిద్దని అనుకున్నాం.
అనివార్య కారణాల వల్ల ఈ నిర్మాణం పనులు ఎంత స్పీడ్గా చేస్తాయన్నా కూడా రాళ్లు చెక్కటం వల్ల శిల్పులకి లేట్ అవుతుంది. 2027 మే స్వామి వచ్చే కళ్యాణానికి తప్పకుండా స్వామిని ప్రతిష్ట చేసి కళ్యాణం ఈసారి గుళ్ళోనే చేయాలనేది కూడా నేను ఒక చైర్మన్ గా కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాను. అలాగానే నేను ఒకటే కోరుకుంటున్నా, ఎర్రవరం దేవాలయంలో భక్తుల కోరికలు తీర్చడానికి కూడా ఆ స్వామి చాలా ఇదిగా ఉన్నాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎవరికి అన్యాయం జరగటం లేదు. ప్రతి మానవుడికి కూడా వాళ్ళ కోరికలు ఇక్కడ తప్పకుండా తీరుతున్నాయి. అదే ప్రకారంగా నేను ఈ భక్తులకు కూడా అదే చెప్తున్నా, నాయన ఈ ఎర్రవరం స్వామి డైరెక్ట్ గా వచ్చారు, ఇక్కడ స్వయంగా ఉన్నారు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడం జరుగుతుంది, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు స్వామివారి కృపతో వారికి ఉద్యోగాలు వచ్చి, అయ్యా చైర్మన్ గారు మీ గుడికి వచ్చాము, మా స్వామి మమ్మల్ని కరుణించాడు, ఇగో ఈ రోజు వచ్చాము, మేము తలనీడాలు ఇస్తున్నాము, లేదు మేము ఇక్కడ స్వామికి ఏదో చందారూపంలో ఇంత ఇస్తున్నాము, మేము నైవేద్యాలు పెడుతున్నాము స్వామికి అని కూడా ఎంతో మంది భక్తులు నా దగ్గరకు వచ్చి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఆ భగవంతుడిని కోరుకుంది ఒకటే, నాయనా నీకు గుడి కట్టిస్తా, మీ అన్న మాట ప్రకారంగా మా ఎర్రవరం ప్రజల మాట తప్పం, నీ గుడి ఈ తెలుగు రాష్ట్రంలోనే అంగరంగ వైభవంగా నీ గుడి కట్టించి ప్రజానీకానికి 2027 మే కల్లా కూడా నేను గుడి ఇస్తానని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ప్రతి భక్తుడికి కూడా ఉద్యోగాలు, కొన్ని లక్షల మందిని కూడా ఇక్కడికి ఉద్యోగాలు వచ్చి, అయ్యా నాకు ఉద్యోగం లేదు స్వామి అని ఏడుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా స్వామి కరుణించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక ఉద్యోగాలే కాదు, ఆరోగ్యరీత్యా కానివ్వండి, నష్టపోయిన వాళ్ళకే కానివ్వండి, భర్త భార్యలు విడిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా చైర్మన్ గారు మాకు కష్టాలున్నాయి, ఏం చేయాలంటే, ఏం లేదమ్మా ఎర్రవరం స్వామికి మొక్కోండి, తప్పకుండా మీ కోరికలు తీరుతాయి, ఆయన మన అందరి కోరికలు తీర్చడానికి ఎర్రవరం వచ్చారని కూడా స్వామి నాకు ఎన్నో సందర్భాల్లో తెలియపరిచారు. అదే విధంగా నేను కూడా మీ అందరికీ ఫస్ట్ ఆ ఎర్రవరం బాలావుగ్ర లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకోండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుద్ది. అదే విధంగా కూడా రేపు కళ్యాణానికి కూడా యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ 29, 30 ఫస్ట్ తారీఖు వచ్చి ఆ స్వామివారి కళ్యాణం చూసి అందరూ ఆనందించగలరని కోరుతూ, జై నరసింహ, జై జై నరసింహ. आरोग्य ऐश्वर्य अभी लक्ष्मी पूजा नमस्कारामि जय ओम हिरण्यमात्रन्दोन्द्रिय आयुष्ेवे हाँ